హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే తలకాయ కూర. మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళేసి తలకాయ కూరని తీసుకొని వచ్చారు. సో ముందుగా అయితే తలకాయ కూర నీట్గా కడిగేసుకోవాలి. దాంట్లోకి ఆనియన్స్, కరివేపాకు తీసి కడిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఇక్కడైతే మేము తలకాయ కూరని కడిగేసుకున్నాము. దాంట్లోనే ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలిపేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ కూర ఏదైతే ఉందో మొత్తం వేసేసుకోవాలి దాంట్లో. తర్వాత ఆ పసుపు, అల్లం అదంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు మా అత్తమ్మ. సో మొత్తం అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంత సింపుల్గా వేసుకోవచ్చు అని తెలియదు తలకాయ కూర. కానీ నేను వంట రాకముందు అయితే ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఏమో వండాలి అంటే అనుకున్నాను. కానీ అన్ని వంటలు కూడా నాకు చాలా సింపుల్గా నేర్పించారు మా అత్తమ్మ అయితే. సో ఇక్కడ అంతా కూడా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి. తర్వాత కాసేపు అయిన తర్వాత మూత తీసి పసుపు అవన్నీ కూడా బాగా పట్టాయి. దాంట్లో సరిపడంత కారం వేసుకోవాలి. అదేవిధంగా సరిపడంత టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడైతే అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాము. ఉడకడం కొంచెం లేట్ అవుతుంది, బట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తలకాయ కూర అయినా ఈవెన్ మటన్ అయినా కూడా ఇలా ఉప్పు కారం వేసుకున్నాక కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు కొంచెం పులుసు యాడ్ చేసుకున్నాము. చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కొద్దిగా చింతపండు. ఆ పులుసు అంతా కూడా వేరే దాంట్లోకి తీసుకున్నాము. సో ఇక్కడ ఉప్పు కారం పట్టినాయి. ఒకసారి వాటిని చూసేసుకొని ఇక్కడ మనకు పులుసు కూడా తీసేసుకున్నాం మొత్తం. అదేవిధంగా దీంట్లో లాస్ట్లో వేసుకోవడానికి కొద్దిగా కొత్తిమీర కూడా తీసి పెట్టుకోవాలి. ఇక్కడ చూద్దాం ఉప్పు కారం బాగా పట్టిందో లేదో. సో ఇక్కడైతే ముక్కలకి ఉప్పు కారం కూడా పట్టింది. దీంట్లో కొద్దిగా అడుగంటకుండా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం ఉడికే వరకు పక్కన మూత పెట్టి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఒకసారి దాన్ని కలిపేసుకోవాలి. నార్మల్గా అయితే కుక్కర్లో వేసి ఉడకబెడతారు, బట్ మా హస్బెండ్కి అస్సలు నచ్చదు కుక్కర్లో వేస్తే. అందుకని మేము నార్మల్గా చేస్తాం. సో ఇప్పుడు దీంట్లో చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా దీంట్లో వేసుకోవాలి. అదంతా ఒకసారి కలుపుకున్నట్టు చేసి లైట్గా మూత పెట్టేసుకోవాలి. అది ఉడుకుతుంది. సో ఇక్కడైతే ఉడుకుతుంది, ఇంకా ఉడకలేదు. అట్లనే మన దీంట్లో వచ్చే కనుగుడ్లు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఫస్ట్ తలకాయ కర్రీ వేసుకోవాలి. అది కొంచెం సగం ఉడికిన తర్వాత అప్పుడు కనుగుడ్లు వేసుకోవాలి, లేకపోతే కనుగుడ్లు అనేవి మొత్తం మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ఇంకా కర్రీ ఉడుకుతూనే ఉంది. చాలా టైం పడుతుంది ఇది ఉడకాలి అంటే. సో ఇంకా చాలా టైం అయింది కాబట్టి మేము దీన్ని కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని ఉడికించుకున్నాము. ఒక 3 విజిల్స్ కుక్కర్లో వేసేసుకొని దాంట్లోనే ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకున్నాము. సో చూడండి ఇక్కడైతే కర్రీ అయితే ఉడికేసింది. ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.